హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చా లేదా, తాగితే ఏమవుతుంది, ఎలాంటి ఫుడ్ తింటే నీరు తాగొద్దు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకైతే రోజు తీసుకొస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే మనలో చాలామంది భోజనానికి ముందు లేదా తిన్న తర్వాత నీళ్లు తాగుతూ ఉంటారు. కొందరైతే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటైతే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇలా తాగడం ఆరోగ్యానికైతే అస్సలు మంచిది కాదండి. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నీటిని తాగకపోవడమే మంచిది. మీరు ఖచ్చితంగా దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. తెలిసి తెలియకుండా ఇటువంటి తప్పులు చేయకండి. ఇప్పుడు చెప్పుకునే ఆహారాలు ఆరోగ్యకరమైనప్పటికీ కూడా తిన్న తర్వాత నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం తింటూ నీళ్లు తాగే అలవాటు మనలో చాలామందికి అయితే ఉంటుందండి. కానీ ఇది మీ ఆరోగ్యానికి మంచి అలవాటు కాదు. ఆహారాన్ని తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలైనా గ్యాప్ ఉండాలి, తర్వాత తాగాలి. బియ్యంతో కూడిన ఏ ఆహారం తిన్నా సరే ఈ విధంగానే పాటించాలి. మసాలా ఫుడ్ తినే సమయంలో నీళ్లు తాగకూడదండి. ఇది అనారోగ్యానికి గురి చేస్తుంది. మసాలా తిన్న తర్వాత నీరు తాగితే ఏమవుతుందంటే కడుపులో మంటగా ఉంటుందండి. అరటిపండ్లలో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగినట్లయితే అజీర్ణ సమస్యలు అనేటివి వస్తాయండి. అలానే జీర్ణక్రియ కూడా మందగిస్తుందండి. దీని కారణంగా కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి అరటిపండు తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే మానుకోండి. పెరుగన్నం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుందన్నమాట. అయితే పెరుగన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిన్ కంటెంట్ను శరీరం గ్రహించదు. ఇది వృధా అయిపోతుందన్నమాట. ఆహారం తినేటప్పుడు పెరుగన్నం తినండి, కానీ నీళ్లు మాత్రం తాగకండి. పెరుగన్నం తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలైనా గ్యాప్ ఇవ్వండి. ఇలా గ్యాప్ ఇవ్వడం వలన పెరుగులో ఉండే ప్రీబయోటిన్ మీ శరీరంలోకి చేరుతుంది. ప్రీబయోటిన్ మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ద్రాక్ష, నారింజ పండ్లల్లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి వీటిని తిన్న వెంటనే నీరు తాగాల్సిన అవసరం అయితే లేదు. ఈ పండ్లను తాగి నీళ్లు తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటిని తిన్న తర్వాత కనీసం 1 గంట గ్యాప్ ఇచ్చి నీళ్లు తాగాలండి. ఇది ఆరోగ్యకరమైన అలవాటు. ద్రాక్ష, నారింజ పండ్ల నుంచి పోషకాలు మీ శరీరానికి చేరుకోవడానికి 1 గంట సమయం పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్.